మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్గా మురుగుడు లావణ్యాన్ని పార్టీ ప్రకటించింది. పార్టీ ప్రకటించిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఆమె ప్రచారంలో ముందుకు దూసుకు వెళ్తూ ఉన్నారు. ఆమె మనతో ఉన్నారు. మేడం, ఎలా ఉంది? దాదాపు అందరూ వచ్చి కలుస్తున్నారు, మీరు కూడా ప్రచారం మొదలుపెట్టారు. ప్రజలు స్పందన ఎలా ఉంది? స్పందన చాలా బాగుందండి. మహిళా సంక్షేమంతో రాష్ట్రాభివృద్ధి అని నమ్మిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి అవకాశం ఇచ్చారు. ఒక అండగా మహిళలకి అండగా నిలుస్తున్నారు. స్త్రీ జాతికి అండగా నిలవటం చాలా సంతోషంగా ఉంది. మీరు లోకేష్ మీద పోటీ చేస్తూ ఉన్నారు. లోకేష్కి ఆర్థికంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ కొంత బలమైన వ్యక్తి. లోకేష్ని ఎట్లా ఎదుర్కోబోతూ ఉన్నారు? సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయండి ప్రజలకి. అగ్రవర్ణాల పేదలకి కానీ, బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, ఇంకా వెనుకబడిన వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి. నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా అందరూ సంతోషంగా నాకు అదే తెలియజేశారు. అదే మాకు మెయిన్ బలంగా భావిస్తున్నాము. ఖచ్చితంగా మేము గెలుస్తామండి. ఖచ్చితంగా మేము గెలుస్తాము. 100% కాన్ఫిడెంట్ మీలో ఉందా? కాన్ఫిడెన్స్ ఉందండి. 100% మేము గెలుస్తాము. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ నియోజకవర్గాన్ని బహుమతిగా ఇస్తాము. దాదాపు లోకేష్ లాస్ట్ ఎలక్షన్స్లో ఇక్కడ ఓడిపోయారు. ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో గెలవాలని శాయశక్తులా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అలానే డబ్బులు కూడా పంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎలా గెలుస్తారు? సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి. అభివృద్ధి కూడా బాగా జరిగింది. గతంలో కూడా గత 5 సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి, ఏ పార్టీ చేయనంత అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. అలాగే వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనలు తీసుకొని ఇంకా ముందుకు నడుస్తా మేము అభివృద్ధిని పెంచుకుంటా ముందుకి కొనసాగుతాము. అయితే జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ మాకున్నది. పార్టీకి అండగా నిలుస్తారు. అదే మాకు బలం. ప్రజలు ఏం చెప్తున్నారు? మీరు ప్రజలతో మమేకమయ్యారు, సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్తున్నారు. అసలు ఏం చెప్తున్నారు? పార్టీ గురించి ఏం చెప్తున్నారు? సంక్షేమ పథకాలు అందుతున్నాయండి. అందరికీ బాగా అందుతున్నాయి అని చెప్తున్నారు. రిసీవింగ్ బాగుంది. నిన్న మేము ఆత్మకూరు వెళ్ళాము. వాళ్ళు కూడా అందరూ సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయమ్మా, నువ్వు నన్ను అడిగినా అడగకపోయినా మేము మా జగనన్నని గెలిపించుకుంటాము అని చెప్పారు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను రాజకీయాల్లోకి వస్తానని? నేను రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించడంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చాను. అయితే మా కుటుంబ సభ్యులు రాజకీయ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చింది. పార్టీ పెద్దల సలహాలు, అలాగే మంగళగిరిలో పెద్దల సలహాలు అందరివి తీసుకొని మంగళగిరి నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని ముందుకు సాగుతానని తెలియజేస్తున్నాను. ఫైనల్గా మంగళగిరి ప్రజలకు మీరేం చెప్తూ ఉంటారు? ఇక్కడ బీసీలు పోటీ చేసే సీట్ ఇది. గతంలో మీ అమ్మగారికి పోటీ చేశారు, మీ మామగారికి పోటీ చేశారు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్కేని పక్కన పెట్టి మళ్ళీ ఖచ్చితంగా ఇది బీసీలకే ఇవ్వాలని మిమ్మల్ని కన్వీనర్గా వేశారు. కానీ లోకేష్ మాత్రం ఇక్కడే పోటీ చేస్తామని చెప్తున్నారు. ప్రజలకు మీరేం చెప్తారు? గతంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీలకి ఇక్కడ సీటు కేటాయించడం జరిగింది. అలాగే ఆయన వారసుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకి అవకాశం ఇస్తూ వచ్చారు. ఆర్కే గారు చాలా సన్నిహితంగా ఉంటారు. అయినా సరే ఆయన్ని పక్కన పెట్టి 2 సార్లు గెలిచినా కానీ ఆయన్ని పక్కన పెట్టి ఒక బీసీలకి ఇక్కడ మహిళకి ఒక బీసీకి సీటు కేటాయించడం అనేది బీసీలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే వేరే అగ్రవర్గాల వాళ్ళు ఎక్కడైనా వేసి గెలవచ్చు, బీసీలకి కొన్ని చోట్ల మాత్రమే అవకాశం కలుగుతుంది. మరి అవకాశం ఉన్న చోట అవకాశం కల్పించిన నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీని. జనం ఎట్లా ఉంది రాజకీయం? మీకు కొత్త ఎట్లా ఉంది? కొత్త అంటే రాజకీయం నాకు కొత్త అయినప్పటికీ మా అమ్మగారు ఆల్రెడీ మున్సిపల్ చైర్పర్సన్గా, ఎమ్మెల్యేగా చేశారు. మా మామగారు కూడా ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశారు. వాళ్ళ సపోర్టు, వాళ్ళ సూచనలు, సలహాలు ప్రజలకు వెన్నంటే ఎలా ఉండి ప్రజల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి కష్టాన్ని ఎలా క్లియర్ చేయాలి అనేది నాకు వాళ్ళు సలహాలు ఇస్తూనే ఉంటారు.
ఇప్పుడు మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు పైన మీరు పోటీ చేయబోతున్నారు, ఎట్లా చూస్తారు? మంగళగిరి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అనేవి బాగా అందుతున్నాయి ప్రజలకి, అభివృద్ధి కూడా బాగా జరిగింది. సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలవుతున్నాయి, అభివృద్ధి కూడా అమలవుతుంది. ఖచ్చితంగా అవతల ఎవరున్నా పర్లేదు అంటారు మీరు, అంతేనా? అంతేనండి, ఖచ్చితంగా అవతల అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడాను సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి కాబట్టి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. పూర్తిగా లావణ్య అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అవతల నాకు అపోనెంట్గా పోటీ చేసే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కొడుకైనా ముఖ్యమంత్రి అయినా సరే ఖచ్చితంగా నేను గెలిచి తీరుతానని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు మంగళగిరిలో జరిగిన అభివృద్ధి ఖచ్చితంగా తనను గెలిపిస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, మంగళగిరి.